ఇదిగో నువ్వు ఈ ఫంక్షన్ హాల్కి ఎలక్ట్రీషియన్వేనా? అవును మేడం. ఇదిగో నేను చెప్పినట్టు చేస్తే నీకు 10,000 రూపాయలు ఇస్తాను. 10,000? ఏం చేయాలి మేడం? ఒక మనిషికి షాక్ కొట్టేలా చెయ్యాలి. ఆ షాక్ కొడితే మనిషి బతకూడదు, మాడి మస్ అయిపోవాలి. నేను అలాంటి తప్పు చేయలేను మేడం. మాకు మాత్రం అదే పని అనుకున్నావా? ఇదిగో ఈ డబ్బు తీసుకొని నీ టాలెంట్ చూపించు. సరే, 10,000 అనేసరికి కక్కుత పడాల్సి వస్తుంది. ఇదిగో బాబు, గుర్తుపెట్టుకో, షాక్ కొట్టిన తర్వాత మనిషి బతకూడదు. నాకు వదిలేండి మేడం, నేను చూసుకుంటాగా. నాకెందుకో పాపం అనిపిస్తుంది. అయితే ఓ పని చెయ్యి. ఏంటది? ఆ వైరు నువ్వు వెళ్ళి పట్టుకో. ఏంటి? లేకపోతే ఎందుకు ఊరికే నసపెడతావు? కాసేపట్లో అపర్ణ రావటం, ఆ వైరు పట్టుకోవటం, షాక్ కొట్టి చావటం, కన్ఫర్మ్ గా ఇదే జరుగుతుంది. కీర్తి, ఇటు ఇవ్వమ్మా, నేను తీసుకెళ్తాను. పర్లేదన్నయ్య. పర్లేదులేమ్మా. ఎక్కడ పెట్టాలి? ఆ రూమ్ లో. అయ్యో, ఆ రూమ్ లో నా తమ్ముడు వెళ్తున్నాడే. అమ్మాయి నువ్వు నువ్వు కాసేపు ఆగు. లోపలికి వెళ్ళేటట్టయితే లేట్ చేయకుండా ఆపేద్దాం. అన్నయ్య, ఆ? ఆ రూమ్ లో కాదు, దాని పక్క రూమ్ లో. ఓకే. ఇదేంటి, నేను వెళ్లాల్సిన రూమ్ లోంచి బయటకు వస్తున్నాడు? కొంపదీసి ఆ రూమ్ లో మన మర్డర్కి ఏమైనా ప్లాన్ చేశాడా? అమ్మో! ఏంటి, నా మొహంలో ఏమైనా మూవీ కనిపిస్తుందా? నోరు తెరుచుకొని మరీ చూస్తున్నావు. నిజం చెప్పు, నన్ను చంపడానికి లోపలేదో ప్లాన్ చేసావు కదా? ఏంటి? ఏం లేదు, నువ్వు వెళ్ళు. లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకో. ఓ ఇదిగో అపర్ణ వస్తుంది. వెంటనే తలుపేస్తుంది. ఆ తర్వాత టవర్ బోల్ట్ పెడుతుంది. కెవ్వమని అరుస్తుంది. ఆగు ఆగాగు. చిచి, వీళ్ళకి వెర్రియదవా, అనవసరంగా ఆపెడదాన్ని. ఏంటండి? ఆ రూమ్ లోకి నువ్వు వెళ్ళు, ఈ రూమ్ లోకి నేను వెళ్తాను. ఎందుకు? ఆ అర్జున్ గాడు ఆ రూమ్ లోకి వెళ్ళాడు. వెళితే ఏమైంది? ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి? ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి, నన్ను లేపేయడానికి ప్లాన్ చేస్తున్నాడని నీకు తెలుసు కదా. అందుకే అందులో ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. అలా ఏం చేయడు, ధైర్యంగా వెళ్ళండి. అమ్మో, నేను చచ్చినా వెళ్ళను, ఎందుకంటే వెళ్తే చస్తాను. ఆ గది నీది, ఈ గది నాది. అతను నిజంగా ప్లాన్ చేస్తే నేను చనిపోతాను కదా, అప్పుడు నీకు ఓకేనా? అబ్బా అబ్బా, వాడికి నువ్వంటే పంచ ప్రాణాలు తల్లి. నీకోసం వాడు చస్తాడేమో గాని నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. అందుకే నేను ఇటు వెళ్తాను, నువ్వు అటు వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు అటు వెళ్ళిపో. అపర్ణ వెళ్తుంది అనుకుంటే ఈ బక్కోడు వెళ్తున్నాడంటే కొంప తీసి చావడు కదా. నీ ప్లాన్ సరిగ్గా అమలైతే ఇంకాసేపట్లో పెద్ద అరుపు వస్తుంది.